మనం ఈ రోజు చూసుకోవచ్చు అంటే రేపు జరగబోయే రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇక్కడ ఎల్బీ స్టేడియం అయితే అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు అనుకోవచ్చు. అన్ని రకాల ఏర్పాట్లతో పాటు ఒక దిగ్విజయంగా దీన్ని పూర్తి చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చకాచకా జరిగిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ కి సంబంధించి అన్ని విభాగాలు ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడే సభా ప్రాంగణాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంది అతిథులు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ నుంచి కావచ్చు, అటు మిగతా ప్రోటోకాల్ కి సంబంధించిన అన్ని యంత్రాంగాన్ని కూడా ఇక్కడ ముందస్తుగానే తీసుకొచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది నాయకులు కూడా ఇప్పుడు మనం తీసుకున్నాం, బండ్ల గణేష్ గారు కావచ్చు, ఇతర పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి సభకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు, చాలా మంది సీనియర్ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడే ఉండి దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే రేపు జరగబోయే రేవంత్ రెడ్డి గారి సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవానికి అంగరంగ వైభవంగా, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది కాబట్టి దాన్ని ప్రజెంట్ చేసే విధంగా ఇక్కడ అన్ని కూడా ఉండబోతున్నాయని మాత్రం తెలుస్తుంది. ఒకసారి అటు చూపించవచ్చు మనకి. అంటే ఏర్పాట్లు అన్ని కూడా చూడొచ్చు మనం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయి నాయకులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు, ఇంకా చాలా మంది కొంతమంది సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు. అటు ప్రియాంక గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, అందరూ కూడా వచ్చే అవకాశాలు ఉండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ రోజే కంప్లీట్ అయ్యి రేపు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం ఉండబోతుంది కాబట్టి ప్రమాణ స్వీకారానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏం తక్కువ